హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో ఇవాళ వీడియో ఏంటంటే డైజెస్ట్కి ఎంతో ఈజీగా ఉండే రసం అన్నమాట. సో చాలా సింపుల్గా రసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. డైలీ మనం లంచ్ కంప్లీట్ చేయాలంటే కొద్దిగైనా రసం ఉండాలన్నమాట. సో డైజెస్ట్ ప్రాబ్లం వాళ్ళకు కూడా చాలా మంచిది రసం తింటే. సో ఇవాళ అయితే మనం రసం అయితే చేసేసుకుందాం. అంటే నేను ఎలా రసం పెడతాను, అందరూ రసం చేస్తారు, కాకపోతే మా ఇంట్లో రసం అనేది ఎలా చేస్తామనేది వాటి వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. రసానికి కావాల్సిన మసాలా అయితే దంచుకుందాము. ముందుగా మిరియాలు అయితే తీసుకుంటున్నాను. రసంలో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిరియాలు, జీలకర్ర అన్నమాట. సో జీలకర్ర కూడా తీసుకుంటున్నాను. ఇవి రెండు ఉంటే సరిపోతాయి రసానికి. కాకపోతే నేను అందులో కొద్దిగా మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి ఇవి మన గార్డెన్లోనేటివి పండిన ఎండుమిర్చి అనమాట. అన్నట్టు 2 ఎండుమిర్చి కూడా తీసుకుంటున్నాను. కందిపప్పు కూడా వేస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దంచుకునే లోపల చింతపండు అయితే నానబెట్టుకున్నాము. మనం మసాలా దంచే లోపల ఈ చింతపండు అయితే మెత్తగా నానిపోతుంది అనమాట. సో లైట్గా వేయించి కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేనైతే డైరెక్ట్గా ఇలా చేసేస్తున్నాను. మెత్తగా దంచుకుందాము. కోయిల్ అయితే అరుస్తూనే ఉందన్నమాట. వినబడుతుందా మీకు? అక్కడెక్కడో ఉంది కోయిల, ఆ చెట్లో ఉందన్నమాట. పెద్ద వర్షం పడకపోయినా కనీసం చెట్ల మీద దుమ్మన్నా వదిలిందనమాట. సో పెద్ద వర్షం పడునుంటే కొంచెం వాతావరణం అనేది చల్లబడి ఉంటుంది. అయినా ఒక 2 days ఎండలు బాగా కాసాయి అన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం వెదర్ అనేది చల్లబడింది. సో చెట్లు కూడా బాగున్నాయి అన్నమాట. చూడడానికి ఎక్కువ గ్రీనరీగా కనబడుతూ ఉంది నార్మల్గా కన్నా కూడా. ఎండుమిర్చి అనేది పోపులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం కచ్చాపచ్చాగా దంచుతామని చెప్పి ఇందులోనే వేసేసాను. కొద్దిగా బరకగా ఇలా అయితే రసం పౌడర్ అయితే మనం దంచుకున్నాం కదండి, ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకుందాము. తెల్లగడ్డలు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. పొట్టుతో పాటు వేస్తున్నాను అనమాట. కచ్చాపచ్చాగా దంచుకున్నాను. మీరు ఇలా రోల్లో కాకుండా మిక్సీలో వేసుకోవాలన్నా కూడా అన్నీ ఒకేసారి వేసి కూడా బరకగా మిక్సీ పెట్టుకోవచ్చు అనమాట. కరివేపాకు కూడా కచ్చాపచ్చాగా దంచుకున్నాము. అలాగే తెల్లగడ్డ కూడా వేసి దంచుకున్నాము. సో అన్నీ కూడా మసాలాల్లోనే మిక్స్ అయిపోతాయి అన్నమాట. టైం లేదు, ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఒకేసారి అన్నీ కూడా మిక్సీకి వేసేయచ్చు అనమాట. సో అలా దంచి చేసుకున్నా కూడా ఈ మసాలా అనేది రసం మసాలా చాలా బాగుంటుంది. లేదా ఇంకా టైం లేదనుకుంటే రసం పౌడర్ మాత్రం సపరేట్గా చేసుకోవచ్చు. సో అది కూడా నేను ఇంకొక వీడియోలో పెడతాను. ఎవరైనా రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో అని కమెంట్లో అడిగినట్లయితేనే పెడతాను. రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కచ్చాపచ్చాగానే దంచుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదు. పొడి రెడీ అయిపోయింది కదండి. చింతపండు అయితే కలుపుకున్నాము. టమోటాలు కూడా చింతపండులోనే వేసి కలుపుకున్నాము. లేదంటే మీరు మిక్సీ పట్టే పని అయితే ఒకేసారిగా ఇది కూడా వేసి పట్టుకోవచ్చు, కానీ ఇలా కలిపితేనే రసం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కూడా చింతపండు రసంతో కలిసిపోయేంత వరకు బాగా మనం కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఉన్న చింతపండు ఇదంతా కూడా తీసేద్దాము. ఆ టమోటా తోలు, చింతపండు మిగిలి ఉంటుంది కదండి, అదంతా కూడా నీట్గా ఇలా తీసేస్తాం. రసానికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాం. పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నాము. సో ఇంకా మనం రసం అయితే పోపు పెట్టుకున్నాము. ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకున్నాము. ఉద్దిపప్పు,
ఆవాలు, 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాం. ఉంచి పెట్టినటువంటి మసాలా మొత్తం కూడా ఇప్పుడు అందులో వేసేద్దాం. రసంలో మెయిన్ ఇంగువ. సో ఇంగువ అయితే వేసేసుకుంటాం. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని కలిపిన చింతపండు టమోటా రసం అయితే వేసేద్దాం. వాటర్ కూడా యాడ్ చేసేస్తాం. సో రసం ఒకసారి చెక్ చేసి సాల్ట్ అయితే వేసుకున్నాము. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్గా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర లేదా రసం ఫినిష్ అవ్వదన్నమాట. ఇంకొకటి రసంలోకి వేసేటప్పుడు తుంచి వేయండి, కొత్తిమీర అనేది కట్ చేసి వేయకుండా. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచేద్దాం. రసం పూర్తయ్యే లోపల వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ వర్షంలో వేడివేడి రసంతో రైస్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. రసం పైన ఇలా బబుల్స్ అనేటివి ఫుల్గా రావాలన్నమాట. సో అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రసం పూర్తిగా తెల్లనవసరం లేదు. సో రసం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా రసం అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. రసంలో చాలా రకాలు అనేటివి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఇదొక రకం అనమాట. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసినట్లయితే రసం అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టినట్లయితే Clinically proven Ayurvedic hair growth serum, Indulekha. Indulekha hair growth serum. బాగుంది రసమా నాన్న? రసం బాగున్నాయా? బాగున్నాయా? రసం బాగున్నాయా? ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.